ఎన్టీఆర్ జిల్లా గరికపాడు బ్రిడ్జ్ దగ్గర వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో కోదాడ విజయవాడ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. వరదకు బ్రిడ్జ్ కోతకు గురి కావడంతో కొత్త వంతెన మీదుగా రాకపోకల్ని ప్రారంభించారు. ఇప్పటికే రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. 2 రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్, 2 రోజులుగా నిలిచిపోయే వాహనాలు అయితే ఇప్పుడు వదిలారు కాబట్టి ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వాహనాల కదలిక ఎలా ఉంది? 60 నెంబర్ జాతీయ రహదారి అంటే హైదరాబాద్ విజయవాడతో పాటుగా హైదరాబాద్ ఖమ్మం వైపు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలతో రహదారుల వెంట ఈ నీళ్లు బాగా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు. వాహనాలన్నీ రాకపోకలన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. వాహనాలన్నీ కూడా మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన కూడా చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఇటు ఖమ్మం హైదరాబాద్ మధ్య రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. మరోవైపు హైదరాబాద్ టు విజయవాడ వైపు కూడా రాకపోకలు పునరుద్ధరించారు. గరికపాడు వద్ద ఉన్న గరికపాడు ఇటు కోదాడ నుంచి గరికపాడు వద్ద వాహనాల రాకపోకలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. నిన్న భారీగా వర్షం కురవడంతో పాటుగా వరద భారీగా రావడంతో పాత బ్రిడ్జి పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ నేపథ్యంలోనే రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. మరోవైపు పాలేరు వాగు నుంచి వస్తున్న వరద నేపథ్యంలో జాతీయ రహదారి వెంట నీళ్లు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 2 కారణాల చేత ఇటు తెలంగాణ వైపు కావచ్చు, ఆంధ్ర వైపు కావచ్చు భారీగా జాతీయ రహదారి వెంట నీళ్లు ఉండడంతో ఈ నీళ్ళన్నీ కూడా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు నియంత్రించారు. ప్రస్తుతం ఈ రాకపోకలన్నీ కూడా 2 వైపులా ఇటు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు పూర్తిగా వాహన రాకపోకలు పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. పునరుద్ధరించడంతో ట్రాఫిక్ డైవర్షన్ కూడా మెల్లమెల్లగా తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అయితే ట్రాఫిక్ పునరుద్ధరించినప్పటికీ కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ సూర్యాపేటతో పాటు ఇటు ఖమ్మం, వరంగల్ జిల్లాలో కూడా భారీగా వర్షం నమోదైంది. చాలా చోట్ల పంట పొలాలు నీటిగా మినుమున్నాయి. చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కొద్దిసేపటి క్రితం జిల్లాల పర్యటనకు బయలుదేరారు. మరి కాసేపట్లో సూర్యాపేట జిల్లాకు కూడా సీఎం వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఖమ్మం వెళ్తూ సూర్యాపేటలో సీఎం ఆగనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రివ్యూ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్న విజువల్స్ ప్రాంతంలోనే మొత్తం మండలం నామవరం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆగుతారు. ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని అందరూ కూడా పూర్తి సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ ఫంక్షన్ హాల్ వద్దకు సీఎం రానున్నారు. జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు, జిల్లా ఎస్పీతో పాటు ఇరిగేషన్ అధికారులు, అన్ని విభాగాలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారుల దగ్గర నుంచి మండల స్థాయి అధికారులు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. వీరందరితో కూడా సీఎం సమావేశం అవుతారు. జిల్లాలో ఎలాంటి నష్టం జరిగింది, ఎలాంటి పంట నష్టం జరిగింది, ఎక్కడెక్కడ చెరువులు తెగిపడ్డాయి, చెరువులకు గండ్లు పడ్డాయి, రోడ్లు ఎక్కడ డ్యామేజ్ అయ్యానికి సంబంధించి వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని అంతా కూడా సీఎంకు వివరించే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించి కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం. జిల్లాకు జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి వారందరూ కూడా సమర్పించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి వరద నష్టం కావచ్చు, మరోవైపు మరికొద్ది 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన జాగ్రత్తలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జిల్లా యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లోనే సీఎం ఇక్కడికి రానున్నారు. ఇక్కడ సమీక్షా సమావేశం పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి ఖమ్మం బయలుదేరుతారు. మంత్రి సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా వస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు పూర్తి సమాచారంతో గడిచిన 4 రోజుల నుంచి కూడా తీవ్ర వర్షాలతో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారులు అయితే ఇక్కడికి వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా పూర్తి సమాచారాన్ని సీఎం ముందు ఉంచేందుకు అయితే అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు సీఎం ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది కూడా కీలకంగా మారనుంది. ఇక్కడి నుంచి ఎలాంటి ప్రకటన చేస్తారనేది కూడా కీలకంగా మారనుంది. పంట నష్టానికి కావచ్చు, రోడ్లు దెబ్బతిన్నాయి, చాలా చోట్ల చెరువులు కూడా గండ్లు పడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగానే ఉంది. సౌజన్య, అంటే ఎంతసేపు వరకు అక్కడ
ఆయన సమీక్ష జరిపే అవకాశం ఉంది, ఎంతసేపు రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది? బికాజ్ జరిగిన డ్యామేజ్ గురించి అధికారులను అడగాలి, వివరాలు తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ అగైన్ ఖమ్మంకి తిరుగు ప్రయాణం అవ్వాలి కాబట్టి సో ఎంతసేపు అక్కడ ఉండే అవకాశం ఉంది విజయభాస్కర్? అంటే ఈ మొత్తంగా తీవ్రంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని జరిగిన నష్టానికి సంబంధించి సీఎం కొంత సీరియస్గానే పంట నష్టానికి సంబంధించి కావచ్చు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేసి దానికి భరోసా ఇచ్చేందుకైతే రోడ్డు మార్గంలోనే బయలుదేరారు. ఖచ్చితంగా ఇటు ఈరోజు ఖమ్మం వెళ్లడంతో పాటు ఇటు వరంగల్ జిల్లాలో కూడా కంటిన్యూషన్ టూర్ ఉన్న నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా వర్షం కారణంగా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు దానికి జరగాల్సిన పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకోవడం, దానికి కావాల్సిన నిధులు మంజూరు కావచ్చు, దానికి కావాల్సిన భవిష్యత్తులో ఎటువంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. అంటే గడిచిన 3-4 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి దాన్ని మరోసారి పునరావృతం కాకుండా ఈ చెరువుల గండ్లు కావచ్చు, రోడ్ల డ్యామేజ్ కావచ్చు, కాలువలు గండ్లు పడడం కావచ్చు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఒక ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దృష్టి సారించినట్లుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హెలికాప్టర్లో ఏరియల్ సర్వే కూడా చేసి హైదరాబాద్లో సమీక్షలు చేయొచ్చు. కానీ అందుకు భిన్నంగా రోడ్డు మార్గం గుండా వస్తూ అధికారులతో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో, ఎక్కడైతే ఇక్కడ చెరువులు గండ్లు పడ్డాయో ఆ ప్రాంతాలను పరిశీలిస్తూ సమీక్ష చేయడాన్ని మాత్రం చాలా సీరియస్గా ప్రభుత్వం ఈ వ్యవహారంలో కొంత సీరియస్గానే దృష్టి సారించి పంట నష్టానికి సంబంధించి ఒక సూచన చేసే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎస్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.